అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 6వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారు దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడడం. రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగడం. పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. శుభ ఫలితాలను చేపడతారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అదేవిధంగా శక్తివంచన లేకుండా పనిచేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టే వారితో జాగ్రత్త వహిస్తారు. మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయంలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు. సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు. విశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాల తొలగున సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలను రాజీ చేస్తారు. వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సాకారమవడం. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి.
చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆటుపోట్లు తొలగును. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన. అదేవిధంగా విజయవంతమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడిన. నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఆనందంగా ముందుకు సాగుతారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. వ్యాపారం అనుకూలిస్తుంది. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.